మంచిది. మనం గత 2 వారాల్లో ఓ విశ్వాసికున్న ప్రధానమైన శత్రువుల గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. మొదటిది సాతాను, ప్రథమ శత్రువు అని మనం గమనించాం. రెండవది ఈ లోకం మన శత్రువు అని కూడా మనం గమనించాం. ఈ దినాన మూడవది ప్రధానమైన శత్రువు శరీరాన్ని గురించి కొన్ని సంగతులు మనం తెలుసుకోబోతా ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. రోమన్స్ 8:7. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. గెలేషియన్స్ 5:17. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు. ఫ్లెష్ లస్టెత్ అగెయిన్స్ట్ స్పిరిట్. అక్కడ ఆత్మ అని పెద్ద అక్షరాలు రాశారు కదా. పెద్ద అక్షరాలు రాశారంటే ఆ పరిశుద్ధాత్మను గురించి. మనుష్యాత్మ అయితే ఎలా రాస్తాడు? చిన్న అక్షరాలు రాస్తాడు. అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మకు విరోధంగా అపేక్షిస్తుందట శరీరం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, చదువుబడిన వాక్యాలు మా అందరి వినికిడిలో మాకు అర్థమయ్యే రీతిలో మీరే మాతో మాట్లాడమని, ఇవి మా విశ్వాస జీవితానికి మేలు ప్రయోజనం కలుగునట్లు మీరే సహాయం చేయమని యేసు ప్రభు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. శరీరం అనే మాట మనం చదువుకున్న వచనాల్లో కనిపించింది. శరీరం అంటే ఏంటి? మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో మన ప్రభు ఇలా అన్నాడు, ఆత్మ సంసిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నాడు. శరీరం బలహీనం అన్నాడు. కాబట్టి ఇది బలహీనమైన శత్రువా? లేదు లేదు. ఆ శరీరం వేరు, ఈ శరీరం వేరు. అక్కడ ఈ భౌతికమైన దేహాన్ని గురించి మాట్లాడుతున్నాడు. భౌతికమైన దేహం చాలా బలహీనమైంది, చాలా తేలిగ్గా అలసిపోతుంది. అక్కడ 3 శిష్యులు కూడా నిద్ర తట్టుకోలేకపోయారు కదా. చాలా తేలిగ్గా అలసిపోతుంది, చాలా తేలిగ్గా జబ్బు పడుతుంది. నిజానికి శరీరం చాలా చాలా బలహీనమైనది. కానీ మనం చెప్పుకుంటున్న శరీరం మాత్రం ఇది చాలా బలమైంది. మనం చెప్పుకున్న 3 శత్రువుల్లో కూడా అత్యంత బలమైన శత్రువు అంటే ఇదే. ఇంగ్లీష్లో ఎక్కువగా దాన్ని ఫ్లెష్ అనే మాటతో ఉపయోగించాడు. సిన్ఫుల్ ఫ్లెష్ అన్నమాట. అంటే మన పాప స్వభావం, మనకు పుట్టుకతో వచ్చిందే మన పాత స్వభావం లేక మన పాప స్వభావం, దాన్ని ఫ్లెష్ లేకపోతే శరీరం అన్నాడు. అది మనకు శత్రువు అట. దాని గురించి దేవుని వాక్యంలో, ముఖ్యంగా క్రొత్త నిబంధనలో చాలా చోట్ల వివరాలు ఇవ్వబడ్డాయి. రోమీయులకు రాసిన పత్రిక 6, 7, 8 అధ్యాయాల్లో దాని గురించి చాలా వివరంగా చెప్పబడింది. అలాగే పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా చాలా వివరంగా చెప్పబడింది.
అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా కొంతవరకు అది చెప్పబడింది. ఇది మనలో ఉన్న పాప స్వభావం. దీన్ని ఏమంటున్నాం మనం? శరీరం అంటున్నాం. ఈ శరీరం ఓ విశ్వాసిని శోధిస్తుంది. విశ్వాసికి ఒక బలమైన శత్రువు. ఇక్కడ ఆత్మకు విరోధం అన్నాడు కదా, దేవునికి విరోధం అన్నాడు. అంటే విశ్వాసికి కూడా విరోధమే. ఈ శరీరం విశ్వాసికి ఉన్నటువంటి ప్రధానమైన ప్రథమ శత్రువు అని చెప్పుకోవచ్చు. శరీరాన్ని గురించి బైబిల్ తెలిసిన వాళ్ళు, వాక్యాలు విన్న వాళ్ళకి చాలా వివరంగా అర్థమవుతుంది. చెప్పగానే శరీరం అంటే ఏంటో అర్థం చేసుకోగలరు. బైబిల్లో శరీరం విషయంలో ఓడిపోయిన వాళ్ళ పేర్లు చెప్పమంటే చాలా తేలిగ్గా చెప్పగలం కదా. ఎవరు చెప్పండి? సంసోను, దావీదు కదా, 2 ప్రామినెంట్ లూజర్స్. అలాగే శరీర విషయంలో గెలిచిన వాని పేరు చెప్పమన్నా కూడా యోసేపు కదా. కాబట్టి ఈ విషయాలు మనందరికీ బాగా తెలిసినటువంటి విషయాలు. అయితే దాని గురించి మరి ఎక్కువ వివరాలు ఈ ఉదయకాలం మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ శరీరం అనేది మనకు ఎలా కనిపిస్తుంది అంటే, శరీరం అంటే ఏముంటుంది దాంట్లో? భౌతికమైన శరీరంలో ఏముంటుందో మనందరూ బాగా తెలుసు కదా. ఏముంటాయి? ఓ అందమైన కళ్ళు ఉంటాయి కదా, ముఖం ఉంటుంది, కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి. అన్నిట్లో ప్రధానమైంది ఏముంటుంది? పొట్ట ఉంటుంది. అది లేకపోతే ఏముందండి కదా. ఇవన్నీ కూడా భౌతికమైన దేహంలో భాగాలు. అయితే ఈ శరీరంలో భాగాలు ఏంటో కొలస్సీ పత్రికలో చెప్తున్నాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఇవి అవయవాలట. మన శరీరంలో అవయవాలంటే కాళ్ళు చేతులు కాదు. ఈ శరీరంలో అవయవాలు ఏంటంటే జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష అని 5 అవయవాలు చెప్పబడ్డాయి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూస్తే అక్కడ శరీర కార్యాలు అన్నాడు. శరీర కార్యాలు. కొలస్సీ పత్రికలో శరీర అవయవాలు, ఇవేమో శరీర కార్యాలు. 19వ వచనం చూద్దాం, చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, వేధములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. మొత్తం ఓ 15 కార్యాలు ఇక్కడ చెప్పాడు. విశేషం ఏంటంటే కొలస్సీ పత్రికలో చెప్పిన 5, గలతీలో చెప్పిన 15. రెండిట్లో ఫస్ట్ 3 మాత్రం ఎలా ఉన్నాయి? కామన్గా ఉన్నాయి కదా. మొదటి 3 మాత్రం అక్కడ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అవి ప్రధానమైనవి అని మాత్రం మనం దీంట్లో చెప్పుకోవచ్చు. మంచిది. ఈ శరీరం ఎలా పనిచేస్తుంది ఓ విశ్వాసి జీవితంలో? మనం చెప్పుకున్నాం కదా, రోమా 6, 7, 8లో శరీరం ఎలా పనిచేస్తుందో చాలా వివరంగా చెప్పబడింది. ఓ క్రొత్తగా ప్రభు నమ్ముకున్న విశ్వాసికి శరీరం చాలా బలమైన శత్రువుగా అనిపిస్తుంది.
దాన్ని అధిగమించటం, దానితో పోరాడటం చాలా కష్టమైన పనిగా అనిపిస్తుంది. అందుకే రోమా 7లో ఆ విశ్వాసం అంటున్నాడు, 14 వచనం చూస్తే, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను అంటున్నాడు. మొట్టమొదట ఏం కన్ఫెస్ చేస్తున్నాడంటే, నేను శరీర సంబంధిని అంటున్నాడు. ఇంకా 18వ వచనానికి వస్తే, 18వ వచనంలో, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును అంటున్నాడు. నా శరీరంలో ఏమి లేదట, అసలు మంచి అంటూ ఏమీ లేదట. నా శరీరములో మంచిది ఏదియు లేదు. ఇంకేమంటున్నాడు, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. మనలో దేవుడు ఇచ్చినటువంటి నూతన స్వభావం, న్యూ మ్యాన్ కదా, నూతన పురుషుడిని దేవుడు మనలో ఉంచాడు. ఆ నూతన పురుషుడేమో మేలైనది చేద్దాం అనే కోరిక పుట్టిస్తాడట. కానీ ఈ శరీరం ఏం చేస్తూ ఉందట, నాకు ఆ కోరిక నాకు కలుగుతుంది కానీ దాని చేయుట నాకు కలుగుటలేదు అంటున్నాడు. అంటే ఎవరు గెలుస్తున్నారు? ఆబ్వియస్గా శరీరం గెలుస్తుంది. నాకేమో నాలో ఉన్న నూతన పురుషుడేమో మేలు చేద్దాం అనే కోరిక కలిగిస్తున్నాడు, కానీ ఇదిగో నాలో ఉన్న ఈ శరీరమేమో దానిని చేయుట నాకు సాధ్యపట్టలేదు అంటున్నాడు. అందుకని 24వ వచనంలో అంటున్నాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. చాలా విసుగు చెందిన విశ్వాసలా కనిపిస్తా ఉన్నాడు. ఈ శరీరం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు అంటున్నాడు. 8వ అధ్యాయం ఆ చివరిలో దానికి సమాధానం ఆ విశ్వాసికి దొరికింది. 8వ అధ్యాయం 37వ వచనం చూద్దాం. చూడండి, 37వ వచనం, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఇప్పుడు దాకా నేను ఓడిపోతున్నారు అన్నాడు, కానీ ఇప్పుడు ఎక్కడ జయం కలుగుతుందో ఆ సంగతిని గుర్తించాడు విశ్వాసం. మన జీవితాల్లో కూడా శరీరం అంత బలమైనదిగా ఉంటుంది. ఒకటి తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ శరీరం కదా, అంటే మనం అనుకునే ఈ శరీరం మనం రక్షించబడినప్పుడు ఎలాంటిదో, రక్షించబడ్డ తర్వాత కూడా అలాంటిదే. ఇట్స్ ఇన్ నో వైజ్ బెటర్ దాన్ ది ఎర్లియర్ వన్. రక్షించబడక ముందున్న శరీరం ఎలాంటిదో, రక్షించబడిన తర్వాత కూడా దాంట్లో మాత్రం మార్పు లేదు. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్న మాట వాస్తవమే, మనలో నూతన పురుషుడు అన్నాడు, కానీ పాతవాడిలో మాత్రం ఏమీ మార్పేం ఉండదు. ఏ విశ్వాసి కూడా ఇదిగో వాడి శరీరం లాంటిది నా శరీరం కాదు అనుకోవటానికి లేదు. ఆ పాత శరీరం, పాత స్వభావం, దాని యొక్క స్వభావం ఒక వ్యక్తి రక్షించబడ్డా కూడా అదేమీ కోల్పోదు. అలాగే ఒక విశ్వాసి ఎంతగా రూపాంతరం చెందిన విశ్వాసైనా, ఎంత పరిపక్వత చెందిన విశ్వాసైనా, ఒక్కసారి ఈ పాత స్వభావం పనిచేయటం ప్రారంభించిందంటే ఎంతటి వాడైనా ఇంతకుముందు ఎలా అంటాడో ఇప్పుడు అలా అయిపోతాడు. అంటే నీ జీవితంలో జరిగిన, ఇంతకాలం జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ అదేమీ నీ శరీరాన్ని అడ్డుకోలేదు. నీ శరీరం అప్పుడైనా when once it starts working,
ఇట్ విల్ బి యాజ్ బ్యాడ్ యాజ్ ఇట్ వాజ్ ఎర్లియర్. ఆ సంగతిని ఏ విశ్వాసి కూడా మర్చిపోవటానికి వీల్లేదు. అలాగే శరీరం ఎలా పనిచేస్తుందో మనం చదువుకున్న మరో వచనాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. శరీరం ఆత్మకు, ఆత్మకు శరీరానికి ఒకదానికొకటి విరోధమట. విరోధం అంటే ఒకరి మీద ఒకరికి పగ. ఆ మాట అంటే చాలా కరెక్ట్గా ఉంటుంది. ఒకరి మీద ఒకరికి ఏముంటుంది? పగ ఉంటుందట. పాత నిబంధనలో ఒక ఉదాహరణ చూద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 18వ అధ్యాయం 7వ వచనం. ఏడవ వచనం. ఇశ్రాయేలు రాజు యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మికాయా అను ఒకడు ఇచ్చట ఉన్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుతున్నాడు. కనుక నేను వాని యందు పగ కలిగి ఉన్నాను. పగ కలిగి ఉన్నాను అనగా యెహోషాపాతు, రాజు అలాగూ అనవద్దు అనెను. ఇక్కడ మనందరికీ తెలిసిన సంగతి ఇది. యెహోషాపాతు రాజు అయిన ఆహాబుకి సహాయం చేయడానికి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళవచ్చా లేదా అని దేవుని యొద్ద విచారణ చేయమని యెహోషాపాతు సలహా ఇవ్వగా 400 మంది ప్రవక్తలు వచ్చారట. 400 మంది ప్రవక్తలు వచ్చి ఏం చెప్పారంటే, యుద్ధానికి వెళ్ళు అన్నారు కదా. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది? 400 people together said one thing, you can go to war. అంటే అబద్ధాన్ని చాలా బలంగా చెప్పారు కదా. మన సాతాను గురించి చెప్పుకున్నాం కదా. సాతానికి అబద్ధాలు ఆడటం, అబద్ధాలు ఆడించటం చాలా బాగా వచ్చు. సాటన్ లైస్ కదా, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. ఎంతమంది చేత చెప్పించాడు అబద్ధం? 400 మంది చేత చెప్పించాడు అబద్ధం. కానీ 400 మంది చెప్పినా యెహోషాపాతుకు మాత్రం సంతృప్తి కలగలేదు. అప్పుడు అన్నాడు, అయ్యా 400 మంది చెప్పారు, బాగుంది, ఇంకా ఎవరన్నా ఒక్కడున్నాడా ఇదిగో మనం విచారణ చేయటానికి అంటే? అప్పుడు అహాబు ఒప్పుకున్నాడు, అవునయ్యా, మికాయా అనే ఒక ప్రవక్త ఉన్నాడు, కానీ వాడు ఎప్పుడు నాకు అనుకూలంగా చెప్పడు అని ఏమంటున్నాడు తెలుసా? ఇమ్లా కుమారుడైన మికాయా అని ఒకడు ఇచ్చడున్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించున్నాడు గనుక నేను వాని యందు పగ కలిగి ఉన్నాను అంటున్నాడు. ఓ శరీరం ఆత్మ మీద ఎప్పుడు ఏం కలిగి ఉంటాడు? పగ కదా. తీవ్రమైన శత్రుత్వం వారి మధ్య ఉంటుంది. మళ్ళీ గలతీయులకు రాసిన పత్రిక వద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగూ హింస పెట్టునో ఇప్పుడునూ అలాగే జరుగుతున్నది. శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఏం చేశాడట? హింస పెట్టాడట. హింస పెట్టాడట. మరి ఎప్పుడు హింస పెట్టాడో మనకు తెలీదు. మనం ఆదికాండం 21వ అధ్యాయం చూస్తే ఇష్మాయేలు ఇస్సాకును చూసి పరిహసించినట్లుగా మనకి ఉంది. కానీ పరిశుద్ధాత్మ ఇక్కడ అంటున్నాడు,
హింస పెట్టారట. శరీరమును పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని హింస పెట్టాడట అని అంటున్నాడు. ఇప్పుడును అలాగే జరుగుతున్నది అంటున్నాడు కదా. గలతీ పత్రికలో ముఖ్యంగా అంశం ఏంటంటే శరీరం కదా, ధర్మశాస్త్రం, ఆ తర్వాత శరీరం. శరీరం ఇప్పుడు అలాగే ఉంది అంటున్నాడు. శరీరము ఆత్మ సంబంధం అయిన వాటిని హింస పెడతా ఉంది అంటున్నాడు. అందుకని 30వ వచనంలో ఏమంటున్నాడు చూద్దాం, చూడండి. 30వ వచనం, ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. ఏం చేయాలట? దాసిని వాని కుమారుని వెళ్ళగొట్టాలట. హింస పెట్టిన వారిని వెళ్ళగొట్టాలి. ప్రతి విశ్వాసి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిదినం వెళ్ళగొట్టాలి. ఎవరిని? మనలో ఉన్న శరీరాన్ని ప్రతిదినం డ్రైవ్ అవే చేయాలి, వెళ్ళగొట్టాలి. మనం ఎన్నిసార్లు వెళ్ళగొట్టినా మళ్ళీ కనిపిస్తాడు కదా. పూర్తిగా వెళ్ళగొట్టడం మన వల్ల కాదు. పూర్తిగా వెళ్ళగొట్టడం ఎప్పుడవుతుందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన దేహాన్ని విమోచిస్తాడు ఒకసారి. ఆ రోజు ఇంకా ఆయన వెళ్ళగొడతాడు కాబట్టి అది మనల్నేమి చేయలేదు. ఇప్పుడు మాత్రం పూర్తిగా వెళ్ళగొట్టడం మన వల్ల కాదు. కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే ఎవ్రీ సింగిల్ డే యూ హ్యావ్ టు డ్రైవ్ హిమ్ అవే. ప్రతిదినం ఉదయకాలం లేవగానే మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, దేవా శరీరాన్ని నాకు దూరం చేయి అని ప్రార్థన చేయాలి. దాని కొరకు మనం పని చేయాలి. పాత నిబంధనలో మరో ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటికి రావటానికి ఒక ఆయన అడ్డుకున్నాడు కదా. ఎవరు అడ్డుకున్నారు? ఫరో. కాబట్టి ఫరోని ఎలా మనం ఊహించుకోవచ్చు అంటే సాతానుగా ఊహించుకోవచ్చు. ఇశ్రాయేలీల విడుదలని అడ్డుకునేవాడు సాతాను, అడ్డుకునేవాడు ఫరో. ఈ దినాల్లో పాపుల రక్షణను అడ్డుకునేవాడు ఎవరు? సాతానుడు. కాబట్టి ఫరోని చూస్తే మనకెవరు గుర్తొస్తారంటే సాతాను గుర్తొస్తాడు. అలాగే ఆ ఫరో ఉన్న దేశం ఉందే ఐగుప్తు దేశం. ఆ ఐగుప్తును చూస్తే లోకం గుర్తొస్తుంది. వీళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసారు కానీ వీళ్ళ మనసుల్లో మాత్రం ఇంకేముంది? ఇంకా ఐగుప్తు ఉంది కదా. భౌతికంగా చూస్తే వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసారు, కానీ వారిలో మాత్రం ఇంకా ఐగుప్తు నిలిచే ఉంది కదా. నిర్గమకాండం 16వ అధ్యాయం 3వ వచనం చూద్దాం, చూడండి. నిర్గమకాండం 16వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొను కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చితరని వారితో అనగా. వాళ్ళకి ఇంకా ఏం గుర్తొస్తుందట? మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా తినారట కదా. మీకుందా ఎలాంటి అనుభవం? మాంసం వండుకునేటప్పుడు కొండ చుట్టూ చేరి చక్కగా ప్లేట్లు తెచ్చుకొని అమ్మ సర్వ్ చేస్తూ ఉంటే తిన్న అనుభవం ఉందా? ఈ రోజులు అలా లేదులేండి. ఎప్పుడో ఉదయాన్నే వంట చేస్తారు, మధ్యాహ్నం ఎప్పుడో టేబుల్ మీద సర్వ్ చేస్తారు. కానీ ఆ రోజుల్లో పరిస్థితులు అలాగే ఉండేవి. కొండ చుట్టూ చేరి వంట చేసిన తర్వాత ఆ వంటకం వడ్డిస్తే ఆనందించడం వేరు కదా. వీళ్ళకి అది గుర్తొస్తూ ఉంది. ఎక్కడిది గుర్తొస్తుంది? ఐగుప్తులో అది గుర్తొస్తూ ఉంది. ఐగుప్తులో వీళ్ళు ప్రతిదినం చేయవలసినటువంటి ఇటుకల కన్నా డబల్ ఇటుకలు తయారు చేసిన ఆ కష్టాలు గుర్తులే వీళ్ళకి. వాళ్ళకేం గుర్తున్నాయి అంటే ఆ కొండ చుట్టూ చేరి భోజనం చేసిందే గుర్తు. అలాగే 17వ అధ్యాయం 3వ వచనం చూద్దాం, చూడండి. 17వ అధ్యాయం 3వ వచనం. అక్కడ ప్రజలు
నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరనరి. ఎందుకు తీసుకొచ్చాట మోషే? దప్పి చేత చంపటాన్ని తీసుకొచ్చాట, ఐగుప్తు నుంచి ఇక్కడికి కదా. అంటే వాళ్ళ ఆలోచనలో వారు ఐగుప్తును ఎంత ప్రేమిస్తున్నారో మనకు అర్థమవుతుంది. అంటే ఐగుప్తు వారి హృదయాలను వీడి పోటలేదు. మనం గత వారం చూసాం కదా, ఈ లోక స్నేహం దేవునితో వాడు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకూడదు కదా. వీళ్ళ జీవితాలు చూస్తే వీళ్ళు ఇంకా ఐగుప్తుని వదిలిపెట్టలేకపోతున్నారు, ఐగుప్తుని ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి ఐగుప్తులో మనకు లోకం కనిపిస్తూ ఉంది, ఫరోలో సాతానుడు కనిపిస్తూ ఉన్నాడు, అలాగే ఐగుప్తులో లోకం కనిపిస్తూ ఉంది. వారు అరణ్యంలోనికి వచ్చిన తర్వాత మొట్టమొదట ఒక శత్రువు వచ్చాయండి, ఫస్ట్ ఎనిమి. నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వచనం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా ఫరోను దాటి వచ్చారు. అలాగే ఐగుప్తుతో దినదినం పోరాడుతానున్నారు. ఇప్పుడు మరొక శత్రువు యాడ్ అయ్యాడు. ఎవరు? అమాలేకీ. కాబట్టి ఫరో అంటే సాతాను అనుకున్నాం, ఐగుప్తు అంటే లోకం అనుకున్నాం. కాబట్టి ఈ శత్రువుని మనం ఎలా ఊహించుకోవచ్చు? శరీరం కదా. అమాలేకు శరీరానికి గుర్తుగా ఉన్నాడు. మొట్టమొదటి యుద్ధం కదా. విశేషం ఏంటంటే ఆ యుద్ధంలో ఇశ్రాయేలు గెలిచారు. వారు గెలిచారు అనే దానికన్నా దేవుడు వారిని గెలిపించాడు. మొట్టమొదటి యుద్ధంలోనే ఫెయిల్ అయిపోతే ఇంకా చాలా చాలా నిరాశాజనకంగా ఉంటుంది వారి ప్రయాణం. అందుకే మొదటి యుద్ధంలో దేవుడు వారికి ఆశ్చర్యమైన జయాన్ని ఇచ్చాడు. వాళ్ళ ఫ్రెష్ అనుభవం ఇది. ఇప్పుడే వారు ఐగుప్తులో ఆ గొర్రెను వధించి ఆ ద్వారబంధాలపైన రక్తం రాసి మరణదోట నుండి తప్పించుకున్నారు కదా. అంటే వారి జీవితంలో రక్షణ అనే అనుభవం పొందారు. ఆ తర్వాత ఎర్ర సముద్రంలో గుండా ప్రయాణించారు. అంటే బాప్తిస్మం అనే అనుభవం పొందారు. ఆ రెండు అనుభవాల తర్వాత వచ్చిన మొదటి యుద్ధం ఎవరితో? అమాలేకీయులతో. కాబట్టి మన జీవితాల్లో కూడా రక్షించబడి బాప్తిసం పొంది దేవుని బిడ్డలుగా జీవితం ప్రారంభించగానే వచ్చే మొట్టమొదటి యుద్ధం ఎవరితో అంటే శరీరంతో. మనం ప్రభువుని నమ్ముకోకముందే సాతానుడు పనిచేస్తూ ఉంటాడు. అలాగే ఐగుప్తు కూడా లోకం కూడా పనిచేస్తూ ఉంటాడు. నిజానికి శరీరం కూడా పనిచేస్తుంది, కానీ అప్పుడు శరీరం మనకేమో ఒక శత్రువులాగా అనిపించదు. కాబట్టి యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మొట్టమొదట శరీరం మనకు శత్రువుగా కనిపిస్తూ ఉంది. ఈ శత్రువు మనతో యుద్ధానికి దిగింది. అమాలేకు ఇదిగో శరీరానికి సూచనగా ఉన్నాడు. సాతాను యొక్క పవర్ నుండి విడిపించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇదిగో ఆ ఫరో నుంచి విడిపించింది ఒక రీతికి ఎవరని చెప్పాలా? వధించబడిన ఆ గొర్రె పిల్ల కదా. ఆ గొర్రె పిల్ల రక్తం ఆ ద్వారబంధాలపైన రాయబడింది. కాబట్టి వారు క్షేమంగా ఐగుప్తు నుంచి బయటపడ్డారు. సాతాను నుంచి విడిపించేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే, ఈ శరీరం నుంచి, ఈ శరీర ఇచ్చల నుంచి, శరీర కోర్కెల నుంచి విడిపించేవాడు పరిశుద్ధాత్ముడు కదా. దేవుడు మనలో పరిశుద్ధాత్మను ఉంచింది ఎందుకంటే, ఇదిగో ఈ శరీరము, దాని ఇచ్చలు, దాని కోర్కెలు, వాటిని నుండి మనల్ని విడిపించడానికే పరిశుద్ధాత్మని మనలో ఉంచాడు.
అంటే మనం ఏం చేయాలా? దేవుడు మనలో ఉంచిన పరిశుద్ధాత్మని వాడుకోవాలా? అది చేత కావట్లేదు మనకి కదా. దేవుడు మనలో పరిశుద్ధాత్మను ఉంచాడు, కానీ ఆ పరిశుద్ధాత్మని సహాయంతో శరీరాన్ని జయించటం అది మనకు చేత కావట్లేదు. మనలో శరీరాన్ని జయించగలిగిన వాడు ఉన్నాడు, కానీ మనం ఏం చేస్తా ఉన్నామంటే ఆయన్ని ప్రక్కన పెడతా ఉన్నాం. అమాలేకు శరీరానికి గుర్తు అనుకున్నాం కదా. 36వ అధ్యాయం 12వ వచనం చూద్దాం, చూడండి. ఆదికాండం 36వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 36వ అధ్యాయం 12వ వచనం. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏశావు భార్య అయిన ఆదా కుమారులు. ఎక్కడి నుంచి వచ్చాట అమాలేకు? ఎక్కడి నుంచి వచ్చాడు? దాంట్లో మనకు బాగా తెలిసిన పేరు ఎవరిది? ఏశావు. ఏశావు నుండి వచ్చాడట. కాబట్టి అమాలేకుని శరీరం అని చెప్పుకోవటానికి ఇంకా మనకు ఒక మంచి బలం చేకూరేది. ఏశావు అంటే ఎలాంటి వాడు? గత దినాల్లో బెతెస్దాలో ఏశావు గురించి మనం చూసాం కదా. విశ్వాస భ్రష్టుడైన ఏశావు తన శరీరం కొరకు, తన శరీరాన్ని నింపుకోవటం కొరకు, తన నాలుకను తృప్తిపరచడం కొరకు దేవుడు తనకు అనుగ్రహించిన తన యొక్క జన్మ హక్కుని ఏం చేశాడు? వదులుకున్నాడు. కాబట్టి ఏశావుని చూస్తే మనకు శరీరమే జ్ఞాపకం వస్తుంది. అలాగే ఎదోము దేశాన్ని చూసినా కూడా మనకి శరీరమే జ్ఞాపకం వస్తుంది. ఆ రకంగా అమాలేకు మనకు శరీరానికి మంచి సూచనగా మనకు కనిపిస్తాం. సౌలు తన ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఎవరి వల్ల? సౌలు ఉద్యోగం ఏంటి? రాజు. తన రాజు పదవి పోగొట్టుకునేది ఎవరి వల్ల? అమాలేకీయులతో యుద్ధం చేసే కదా. అమాలేకీయులతో యుద్ధం చేసి అందరిని చంపకుండా కొంతమందిని తెచ్చుకున్నాడట. కాబట్టి సౌలు అంతటి వాడు తన రాజు పదవిని పోగొట్టుకున్నది కేవలం దేని బట్టి? అమాలేకుని బట్టి. మన జీవితాల్లో మనం పోగొట్టుకోవటానికి అత్యంత ప్రాముఖ్యమైనది మనలో ఉన్న శరీరం. సౌలు కదా, సౌలు అమాలేకీయుల్ని ప్రేమించాడు. అంటే అమాలేకీయుల్లో కొందరిని స్పేర్ చేశాడు. అట్లని అమాలేకీయులకి ఏమన్నా సౌలు మీద కాస్తన్న కృతజ్ఞత ఉందా? 2వ సమూయేలు 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం, చూడండి. 2వ సమూయేలు 1వ అధ్యాయం 8వ వచనం. నీవెవడవని అతడు నన్ను అడుగగా నేను అమాలేకీయుడనని చెప్పేతనే. ఈ సన్నివేశం మీరు అధ్యాయం అంతా చదివితే అర్థమవుతుంది. చరిత్ర తెలిసిన వాళ్ళకి చాలా తేలిగ్గా అర్థమవుతుంది. సౌలిక చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడున్న ఒకడు అన్నాడు, అరే బాబు, ఇదిగో నన్ను చంపే, నేను చనిపోతాను అన్నాడు. అప్పుడు ఎవరట ముందుకెళ్ళి ఆ పని చేసింది? ఒక అమాలేకీయుడట. ఒక అమాలేకీయుడు సౌలుని చంపాడు. ధైర్యం చేసి సౌలుని చంపాడు. చంపటం మాత్రం కాకుండా ఎవరి దగ్గరకు వచ్చి చెప్పాడు? దావీదు దగ్గరకు వచ్చి ఉత్సాహంగా చెప్పాడు, అరే రే, మేము నిలిచున్నామంటే, మేము బ్రతికున్నామంటే ఈ సౌలే కదా కారణం. ఈ సౌలుని అలా చంపుతాను అనుకోలేదు కదా. మమ్మల్ని స్పేర్ చేసినవాడు ఈయనే కదా అని సౌలు మీద కాస్తంత కృతజ్ఞత కూడా చూపించలేదు. సౌలుని చంపి తర్వాత ఏం చేశాడు? వెళ్ళి ఉత్సాహంగా దావీదుకి చెప్పాడు కదా. శరీరం ఎలా ప్రవర్తిస్తుందో దీంట్లో మనకు అర్థమవుతుంది. అలాగే సరే, సౌలు పని అయిపోయింది. నెక్స్ట్
రాబోయే రాజు మీద పెట్టాడు కదా. రాబోయే రాజు మీద పనిచేసిన వాళ్ళు కూడా అమాలేకీయులే. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం చూద్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగుల బెట్టి ఘనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడు వారిని అందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండేరి. సౌలు పని అయిపోయింది. ఇప్పుడు అమాలేకీయులు నెక్స్ట్ టార్గెట్ ఎవరు? దావీదు తన కుటుంబాల మీద అమాలేకీయులు వారు చేసిన దాడి మనకు కనిపిస్తాం. కానీ దేవుడు ఆశ్చర్యంగా సౌల్లాగా ఫెయిల్ చేయాలి అమాలేకీయుల దగ్గర దావీదుని. దావీదు అమాలేకీయులు ఏం తీసుకొని వెళ్ళారో, ఏమి దోచుకెళ్ళారో వాటన్నిటిని కూడా తిరిగి తెచ్చుకోగలిగాడు కదా. వాటన్నిటినీ తిరిగి రెస్టోర్ చేయగలిగాడు దేవుని సహాయంతో. కాబట్టి ఒక విశ్వాసి కావాలనుకుంటే, మనలో ఉన్న పరిశుద్ధాత్మని సరిగా వాడుకుంటే ఏం చేయగలడు? శరీరం మన నుంచి తీసివేసింది ఏదైనా కానీ మళ్ళీ తిరిగి సంపాదించుకోగలడు. దావీదు సంపాదించుకుని దాంట్లో దావీదు సహాయం చేసినటువంటి ఒక వ్యక్తి అమాలేకీయుల గురించి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో ఉన్నాం కదా, మన 13వ వచనం చూద్దాం. 13వ వచనం. దావీదు, నీవు ఏ దేశపు వాడువు, ఎక్కడి నుండి వచ్చితవని వాడిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తీయుడినై పుట్టి అమాలేకీయుడైన ఒకనికి దాసుడనైతిని. 3 దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయెను. వీడట ఐగుప్తీయుడట. ఎవరికి దాసుడట? అమాలేకీయుడు దాసుడు. వీడు ఆరోగ్యంగా ఉన్నప్పుడేమో చక్కగా వాడుకున్నాడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు పని చేయించుకున్నాడు దాసుడిని. వీడు కాయిలా పడ్డాట, ఏం చేశాట? వదిలేసి వెళ్ళిపోయాడట కదా. వదిలేసి వెళ్ళిపోయాడంట. అంటే శరీరానికి యూజ్ అండ్ త్రో బాగా తెలుసు కదా. ఓ విశ్వాసిని వాడుకొని వదిలేయటం చాలా బాగా తెలుసు శరీరానికి. అమాలేకీయులు మనకు శరీరానికి గుర్తుగా ఉన్నారు. ఎంతకాలం ఉన్నారు అమాలేకీయులు? అమాలేకీయులు ఇశ్రాయేలీయుల్ని ఎంతకాలం వెంటాడుతూ ఉన్నారు. వారు ఇశ్రాయేలు దేశంలో ఉన్న దినాలన్నిట్లో కూడా ఉన్నారు. ఎప్పుడూ వారు అమాలేకీయులు ఎలా ఉన్నారంటే వీళ్ళకి ప్రక్కలో బల్యంలాగానే ఉన్నారు. ఇశ్రాయేలు దేశం విడిచిపెట్టి వారు బబులోనికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సరే బాబు ఈ అమాలేకును వదిలించుకున్నాం అనుకుంటే అక్కడ కూడా వదలలేదు. బబులోను రాజ్యం తర్వాత పారసీక రాజ్యం వచ్చింది. దాంట్లో ఒక మాట చూద్దాం, చూడండి. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 8వ వచనం ముందుగా చదువుదాం. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 8వ వచనం ముందుగా చదువుదాం. అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని, అమాలేకీయుల రాజు పేరేంటి? అగగు. అది గుర్తుపెట్టుకోండి. మంచిది. ఇప్పుడు ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనానికి వద్దాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమ్మెదాతా కుమారుడును అగాగీయుడునగు హామానును ఘనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచాను. ఎవరట ఈ హామాను? అగాగీయుడైన హామాను. అంటే అమాలేకీయుడైన హామాను. అంటే ఈ అమాలేకీయులు వాళ్ళు కనాను దేశంలో నుంచి వెళ్ళిపోయినా
వదిలిపెట్టలేదు ఇశ్రాయేలీయులు. కనాను నుంచి బబులోనుకి వచ్చారు. బబులోను తర్వాత ఏమైంది? పారసీక అయిపోయింది. పారసీక దేశంలో కూడా ఇశ్రాయేలీయుల్ని నాశనం చేయటానికి ఎవరు కృత నిశ్చయంతో ఉన్నారు? అమాలేకి. కాబట్టి శరీరం ఎలాంటిదంటే, ఇదిగో మనం పుట్టిన రోజు నుంచి చచ్చిన దాకా మన వెంట పడుతూనే ఉంటాం. పుట్టుకంటే మన క్రొత్త జన్మ కదా. యేసుప్రభునందు విశ్వాసం ఉంచగానే మనం క్రొత్తగా పుడతాం కదా. ఆ పుట్టుక నుంచి ఎప్పుడు దాకా? చచ్చిన దాకా మన వెంట పడుతూనే ఉంటుంది శరీరం. శరీరం అనేది ఎంత బలమైన శత్రువో దీంట్లో మనకు అర్థమవుతుంది. అది వదిలిపెట్టేది కాదు. మంచిది. ఇప్పుడు మళ్ళీ మనం క్రొత్త నిబంధనకి వద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం అని ఒక జాబితా ఇక్కడ ఇస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా శరీర కార్యాలు. కొలస్సే పత్రికలో చూసాం కదా మనం. అవి శరీర అవయవాలు. వాటిని మనం అవి ఎలా పనిచేస్తాయి అనేది మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మెల్విన్ షెల్టన్ అనే ఒక దైవజనుడు, ఓ పాస్టర్ గారు, ఒకరోజు వాక్యం చెబుతూ ఇలా అన్నాడు, నాకు ఈ సంఘంలో ఓ వ్యక్తి చాలా సమస్యాత్మకంగా ఉన్నాడు, నేను ఇక తట్టుకోలేకపోతున్నాను, అతని పేరు చెప్పేస్తాను అన్నాడు. ఎలా ఉంటాయి చెప్పండి వినేవాళ్ళందరికీ? ఒకరి చెవులు ఒకళ్ళు కొరుక్కోవడం మొదలేశారు. పక్క వాళ్ళని అడిగి, ఎవరి పేరు చెబుతాడంటావు, ఎవరి పేరు చెబుతాడంటావు అంటే మరొకడేమో ఆ పేరేలే అని ఇంకోడు. ఇటు పక్క తిరిగితే నాకు తెలుసులే ఆ పేరేలే అని. మధ్యలో వాడికి అర్థం కావట్లా. వాడు నాకు తెలుసు అంటున్నాడు, వీడు నాకు తెలుసు అంటున్నాడు. ఏ పేరో అర్థం కావట్లేదు. ఈయన ఇక చెప్పమంటారా అన్నమాట. వీళ్ళు కూడా సరే చెప్పండి అన్నాడు. ఇప్పుడు చాలా మైక్ సౌండ్ పెట్టి చెప్పాడట, మెల్విన్ షెల్టన్ అన్నాడట. ఊరి ఈయనేంట్రా ఆయన పేరు చెప్పుకున్నాడు అనుకున్నారు అందరూ. ఈ సంఘంలో నాకు అత్యంత సమస్య కలిగించే వ్యక్తి పేరు చెప్తానని ఎవరి పేరు చెప్పాడు? తన పేరే చెప్పాడు కదా. కాబట్టి మనకు సమస్య కలిగించే దాంట్లో మన శరీరాన్ని మించిన వ్యక్తి మరొకరు లేరు. ఇంకా మరో వ్యక్తి మనకు కనిపించినా కూడా ముఖ్యంగా మన శరీరమే కారణం. మన శరీరాన్ని మనం ఏమాత్రం ఉపేక్ష చేయటానికి వెళ్ళాం. దీంట్లో ఉన్న మాటలు మళ్ళీ ఒకసారి మనం విడిగా చూద్దాం. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో ఒక 3 మాటలు, మొదటి 3 మాటలు కనిపించినాయి. ఏమున్నాయి? జారత్వము, అపవిత్రత, కాముకత్వం. అంటే మొదటివి ఒక రకమైన పాపాలు. ఆ పాపాల గురించి మనందరికీ బాగా తెలుసు. ఆ తర్వాత మిగిలినవి అక్కడ కొలస్సీ పత్రికలో అయితే దురాశ, ధనాపేక్ష యాడ్ చేశాడు. అంటే మరో 2 ఆశలు, ఇలాంటి ఆశలు అవి కూడా, కాకపోతే వీటంత ప్రమాదకరమైనవి కాదు. అంటే అవి కూడా తక్కువ అండి, అంచనా వేయటానికి లేదు, కానీ అవి కూడా ఓ బలమైనటువంటి ఆశ. వాటి గురించి గలతీ పత్రికలో చెప్పాడు. ఇక్కడైతే ఇంకా చాలా పెద్ద జాబితా మనకు ఇచ్చాడు. వీటన్నిటినీ శరీర కార్యాలు అన్నాడు. జారత్వం
నిజానికి మన తెలుగులో జారత్వం అని ఒక పేరే ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో 2 పదాలు అక్కడ ఉన్నాయి, అడల్టరీ అండ్ ఫోర్నికేషన్. అంటే వ్యభిచారం, జారత్వం. వ్యభిచారం అంటే ఏం చెప్పుకోవచ్చు అంటే, ఒక వివాహమైన వ్యక్తి తన భార్య లేక భర్తతో కాకుండా మరొకరితో సంబంధం కలిగి ఉండటం కదా, చీటింగ్ స్పౌజ్ అన్నమాట. దాన్ని ఏమంటారు? వ్యభిచారం అంటారు. ఎవరిలో కనిపించింది మనకు ఆ పాపం? ఎవరిలో కనిపించింది? దావీదులో కనిపించింది. అలాగే 3వది కాముకత్వం. అంటే ఇది వివాహంతో సంబంధం లేదు, వివాహం సంబంధం లేదు, కానీ ఈ లైంగిక కోర్కెలు, వాటి యొక్క క్రియలు విస్తృతంగా జరిగేది దాంట్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక రీతిగా సంసోను కదా, అలాంటి కాముకత్వానికి లోనయ్యాడు. సంసోను కన్నా కూడా దావీదు మనకి 2వ సమూయేలు 11వ అధ్యాయంలో తాను పాపం చేసింది కనిపిస్తుంది. ఆ తర్వాత సరిగ్గా 13వ అధ్యాయంలో దావీదు కుమారుడు కనిపిస్తాడు. పేరేంటి వాడిది? వాడి పేరు అమ్నోను కదా. ఏం చేశాడట? తన చెల్లి అయిన తామారుని మోహించాడట. చాలా విచారకరం. అంటే కాముకత్వంలో చాలా డిగ్రీస్ ఉండొచ్చు కదా. ఈ 2 మధ్యలో అపవిత్రత అన్నాడు. అపవిత్రత అంటే ఇవి కాకుండా మిగిలినవన్నీ కూడా ఆ కేటగిరీలో మనం వేయచ్చు. అంటే మానసికంగా చేసేటువంటి కార్యాలు, వీటన్నిటిని కూడా ఆ మిడిల్ వర్డ్లో మనం ఉపయోగించవచ్చు. కాబట్టి ముఖ్యంగా ఈ 3 లేక 4 మనం ప్రత్యేక శరీర సంబంధమైన కోరికలు, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే సెక్సువల్ సిన్స్ అనొచ్చు. అవి వాటి గురించి చాలా వివరంగా చెప్పబడింది. దాని గురించి మనం తప్పకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. జాక్ పూనన్ అని ఒక దైవజనుడు వీటి మీద మంచి పరిశోధన చేసినవాడు. ఆయన అన్నాడు, ఈ కోర్కెలు స్త్రీలలో కన్నా పురుషుల్లో ఎక్కువగా ఉంటాయి అన్నాడు. అది దాంట్లో తప్పట్టడానికి ఏం లేదు, అది గాడ్స్ డిజైన్. దేవుడు అలాగూ కలుగు చేశాడు, అలా అవసరం కూడా. కాబట్టి ఈ విషయంలో స్త్రీల కన్నా కూడా ఎక్కువ అప్రమత్తంగా ఉండాల్సింది ఎవరు? పురుషులు కదా. అలాగే స్త్రీలు వారు కొంత పర్మిటెడ్ టైం, కొంత లిమిటెడ్ టైం, ఒక వయసు తర్వాత స్త్రీలకు అలాంటి శోధన ఉండే అవకాశం తక్కువ. కానీ పురుషులకు మాత్రం డెత్ ఈజ్ ది ఓన్లీ ఎండ్ కదా. చనిపోయేదాకా వీటి ద్వారా శోధించబడతారు. కాబట్టి ఈ విషయంలో పురుషులు మరి ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి అని దైవ సేవకుడు తెలియజేశాడు. అలాగే దేవుడు ఈ కోరికలు యవ్వన బిడ్డల్లో చాలా అర్లీగా ఇచ్చాడు. అంటే ఇంచుమించుగా 14 సంవత్సరాలకే ఇలాంటి కోరికలు వారి శరీరంలో ఏర్పడతాయి. కానీ సాధారణంగా ఒక యవ్వన బిడ్డ వివాహం చేసుకోవాలంటే కుటుంబాన్ని పోషించగలిగిన సామర్థ్యం ఉండాలి కదా. ఆ సామర్థ్యం రావటం అంటే ఇంచుమించుగా ఎన్నాళ్ళు? 30 ఏళ్ళు. అంటే 30 ఏళ్ల తర్వాత తనకు కావలసినటువంటి వాటిని దేవుడు ఎందుకు అంత ఎర్లీగా ఇచ్చాడు? 14 ఏళ్ళకే. అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఈ మధ్యలో ఉన్న 15 ఏళ్ళు ఆ కోరికలని ఎలా జయించాలో నేర్చుకోవాలి ప్రతి యవ్వన బిడ్డ అన్నాడు. వన్ షుడ్ లెర్న్ హౌ టు మాస్టర్ దోస్ డిజైర్స్ ఇన్ దిస్ పీరియడ్ ఆఫ్ టైం అన్నాడు. ఒక వ్యక్తి కనుక ఈ దినాల్లో, అంటే ఇంచుమించుగా 14 నుంచి 30 సంవత్సరాల వయసులో ఈ కోర్కెలని వాటిని మాస్టర్ చేయగలిగాడంటే అది తన జీవితం అంతా ఉపయోగపడుతుంది.
రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతటికి ఉపయోగపడుతుంది. కాబట్టి యవ్వన బిడ్డలు ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఈ సమయాన్ని ఇచ్చింది ఎందుకంటే టు మాస్టర్ దోస్ డిజైర్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ అవర్ హోలీ స్పిరిట్. ఆ సంగతిని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. మంచిది. శరీర కార్యాలోనే ఈ మూడింటి గురించి చెప్పాడు చాలా ప్రముఖంగా. చాలాసార్లు శరీరం అంటే మనకి ఇవే గుర్తొస్తాయి. కానీ అంతటితో ఆగలేదు సుమా, ఇంకో పెద్ద జాబితా ఇచ్చాడు కదా. జాబితా చదువుదామా? జాబితా 5వ అధ్యాయం 19వ వచనం నుండి చదువుతున్నారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారం. విగ్రహారాధన, అభిచారం. ఆ రెండు కూడా ఏమనొచ్చు అంటే ఏదో ఒక దేవుని పక్షంగా చేసేటువంటి తప్పులు, రిలీజియస్ సిన్స్, లేకపోతే సూపర్స్టిషియస్ సిన్స్ అనొచ్చు. అవి రెండు తీసేద్దాం, తర్వాత మాటలు చూద్దాం. చూడండి. ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, వ్యాధులు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా ఏంటట? శరీర కార్యాలు. ఇవన్నీ కూడా సిన్స్ ఆఫ్ ద ఫ్లెష్ అన్నమాట. మనం అనుకుంటాం దావీదు చేసింది ఒక్కటి శరీర కార్యం, అంత మాత్రమే కాదు. కయీని హేబెల్ను చంపింది కూడా ఏంటది? శరీర కార్యమే కదా. సౌలు దావీదుని హేట్ చేసింది కూడా శరీర కార్యమే. కాబట్టి ఇవి కూడా శరీర కార్యాలు, ఇవి కూడా శరీరం వల్ల కలిగేవి. ఆ మొదటి మూడిటికి వీటికి ఉన్న తేడా ఏంటంటే అవి మొదటి మూడు ఒక అక్రమ కలయికను ఏర్పరుస్తాయి కదా, ఒక ఇలిసిట్ యూనియన్ ఏర్పరుస్తాయి. ఈ మిగిలిన ఉన్నాయే ఇవి అక్రమ ఎడబాటును కలుగు చేస్తాయి మనుషుల మధ్య. ఇలిసిట్ యూనియన్ అండ్ ఇలిసిట్ డివిజన్ రెండు కూడా ప్రమాదకరమే. చాలాసార్లు సంఘాలు విడిపోయినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, అలా అక్కడ అలా జరుగుతుందన్నా అందుకని మేము విడిపోయామంటారు. అంటే సమ్ డాక్టరినల్ ఎర్రర్స్, వాటిని బట్టి మేము విడిపోయామని చెప్తా ఉంటారు. లేదు, నిజానికి వాళ్ళు విడిపోయింది శరీర సంబంధమైన వాటి వల్ల. ఫ్లష్ ఈజ్ ది ఓన్లీ రీజన్ ఫర్ డివిజన్. వారిలో ద్వేషం, వారిలో ఉన్న కోపం, వారిలో ఉన్న అసూయ, ఇవే వారి మధ్య ఎడబాటుకి కారణమే. కాబట్టి శరీరం ఒక అక్రమ కలయిక కదా, ఒక ఇలిసిట్ అట్రాక్షన్ని కలుగు చేస్తుంది, అలాగే ఒక ఇలిసిట్ రెపల్షన్ కూడా కలుగు చేస్తుంది. రెంటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి కదా. ఒక జాబితా ఇచ్చాడు కదా అక్కడ, మళ్ళీ చూద్దాం ఆ జాబితా. ఆ జాబితాలో దాదాపుగా మనుష్యుల మధ్య ఎడబాటు కలిగించేవన్నీ కూడా ఉన్నాయి. ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాట, ఇవన్నీ కూడా శరీర కార్యాలే. వీటన్నిటి విషయంలో మనం అప్రమత్తత కలిగి ఉండాలి. మార్క్స్ వార్త 5వ అధ్యాయానికి వద్దాం. చూడండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయం. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో 27వ వచనం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? మనం చెప్పుకున్న ఫస్ట్ 3 గురించి మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు 21వ వచనం చూద్దాం. చూడండి, 21వ వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగును. 22వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, తన సహోదరుని మీద కోప్పడు ప్రతివాడు విమర్శకు లోనగును. సహోదరుని మీద కోపపడువాడు ద్రోహి అని చెప్పేవాడు, వాడు నరహంతకుడు అని మరొక దాని గురించి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ 27వ వచనంలో చెప్పేదానికి ముందుగా ఏం చెప్పాడు? 21వ వచనంలో చెప్పాడు.
కాబట్టి ఈ రెండు శరీరం వల్ల కలిగేవే. మనుష్యుల మధ్య ఉండే కోపం, ద్వేషం శరీరం వల్ల కలిగేవే. మనుషుల మధ్య అక్రమమైన ఆకర్షణ కూడా శరీరం వల్ల కలిగేవే. ఈ శరీరం విషయంలో తప్పక మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అగస్టిన్ అనే ఒక దైవజనుడు ఆ యవన కాలంలో చాలా ఇష్టానుసారంగా జీవించేవాడు. మద్యపానానికి అలవాటు అయిపోయాడు. దాంతోపాటు అనేక రకాలైన పాపాలకు అలవాటు పడిపోయాడు. కానీ ఆయన తల్లి మాత్రం ఆయన కోసం చాలా పట్టుదలతో ప్రార్థన చేసేదట. ఒకరోజు తాను తీవ్రంగా తాగి వస్తా ఉంటే అక్కడ పిల్లలు ఆడుకుంటా ఉన్నారట. ఆడుకునే దాంట్లో వాళ్ళ ఆటలో ఒక భాగం ఏంటంటే పికప్ అండ్ రీడ్ అనేది వాళ్ళ ఆటలో భాగం. మన పిల్లలు కూడా అలా కొన్ని ఆటల్లో కొన్ని ఉంటాయి కదా. పికప్ అండ్ రీడ్ అంటే పట్టుకొని చదువు అంటాం వాళ్ళ ఆటలో భాగం. వాళ్ళ మధ్యలో ఆ పిల్లలంతా అరుస్తూ పికప్ అండ్ రీడ్ అన్నారట. ఈయన ఎందుకో అక్కడ వస్తూ సరిగ్గా అక్కడ ఆ పిల్లల మాట కనెక్ట్ అయిపోయాడు. ఏంటో అదేదో అతనికి చెప్పినట్టుగా అనిపించిందట. అక్కడ దగ్గరలో ఓ బైబిల్ ఉందట. వెళ్ళి యాదృచ్ఛికంగా తెలియకుండా ఆ బైబిల్ తీసి ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే ఒక వచనం మీద తన మనసు పడింది. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13-14 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13-14 వచనాలు. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు మీ శరీరం విషయమై ఆలోచన చేసి కొనకుడి. ఈ మాట అతని హృదయం మీద చాలా ప్రభావం చూపించిందట. ఆ తర్వాత కొన్ని దినాలకి ప్రభు నమ్ముకున్నాడు, రక్షించబడిన తర్వాత ఓ మంచి గొప్ప దైవ సేవకుడయ్యాడు. చాలా మంచి వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఆయన ఓ పుస్తకం, కన్ఫెషన్స్ అనే ఒక పుస్తకం రాశాడు. అంటే ఆ దినాల్లో ఒక క్రిస్టియన్ క్లాసిక్, అంటే చాలా ఎక్కువ మంది చదివినటువంటి పుస్తకం. అంటే తన జీవితంలో తన తప్పులని ఒప్పుకున్నాడు అనమాట. తనలో ఎలాంటి తప్పులు ఉన్నాయి అని అవన్నీ ఒప్పుకుంటూ ఇప్పుడున్న క్రైస్తవులకి అవసరమైన రీతిలో ఓ మంచి గ్రంథాన్ని రాశాడట, కన్ఫెషన్స్ అనే గ్రంథం. ఆ గ్రంథం ఆ దినాల్లో చాలా ప్రాచుర్యం పొందిన గ్రంథం. ఆ తర్వాత రాడ్ స్వర్లింగ్ అనే ఆయన కొన్ని పుస్తకాల మీద వాటి మీద విమర్శ కదా, క్రిటికల్ కామెంటరీ రాయటానికి చాలా పుస్తకాలు చదివేటట్టు దాంట్లో ఇది కూడా ఒకటి. ఈ పుస్తకం చదివి అన్నాడట ఆయన, ఇట్స్ ఎన్ ఓవర్ రేటెడ్ బుక్, దాంట్లో పెద్ద గొప్ప విషయం ఏమి లేదు అన్నాడట. ఆయనకి ఎందుకని అంత గొప్ప విషయమే లేదు అనిపించిందంటే, ఆయన చాలా ఒప్పుకున్నాడట, ఒకదాన్ని చాలా మరీ ఎక్కువగా స్ట్రెస్ చేశాడు. అంటే అతను చేసిన లైంగిక సంబంధమైన తప్పులు చెప్పాడు. ఈయనంటాడు రాడ్ స్వర్లింగ్ ఆయన, సరే అర్థం చేసుకోవచ్చు, కానీ తన యవ్వన కాలంలో ఒక బఠానీ తోటకు వెళ్ళి తన ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్ళి అక్కడున్న చెట్లని దాన్ని కదిలించేసి చాలా పంట పోగొట్టాడట. దాన్ని జ్ఞాపకం చేసుకుని దాని గురించి ఎక్కువ పశ్చాత్తాపడినట్టు రాశాడు. ఇదిగో ఈయన అన్నాట, ఈయన క్రిటిసిజం ఏంటంటే, సరే ఆయన చేసిన పెద్ద పెద్ద తప్పులు ఉన్నాయి, వాటి గురించి గొప్పగా రాయటం పెద్ద సరే, వ్యభిచారం చేయటం ఇలాంటివన్నీ, కానీ దీని గురించి ఆయన ఏంటి అంత గొప్పగా రాశాడు, ఇదేమన్నా పెద్ద ఇదా అన్నాడు. దానికి మరొక దైవజనుడు
ఆర్సి స్ప్రౌల్ అనే ఒక దైవజనుడు ఏమన్నా అంటే, అతను వ్యభిచారం చేశాడు అంటే తనలో శరీర సంబంధమైన కోరికలు ఉన్నాయి కదా, వాటిని తీర్చుకోవటానికి చేశాడు. కానీ ఏ ఇంటెన్షన్ లేకుండా, ఏ లాభం లేకుండా, ఏ అవసరం లేకుండా ఒక మరొకరి వ్యక్తి యొక్క పంటను నాశనం చేయటం, దాంట్లో వచ్చేదేమీ లేదు కదా, తన కోరిక తీర్చుకునేదేమీ లేదు. ఎంత అంటే అది ఒక మనిషి యొక్క ఫాలెన్ నేచర్ దాంట్లో కనిపిస్తుంది. అందుకే దాని గురించి ఆయన అంతగా పశ్చాత్తాపం చెందాడు అన్నాడు. అంటే దాంట్లో నీకు వచ్చే లాభమే లేదు కదా. ఎక్కడన్నా ఎవరి దగ్గరన్నా ఫుడ్ తీసుకుని తిన్నావు అనుకోండి, నీ ఆకలి తీరుతుంది కదా. ఎవరి దగ్గరన్నా డబ్బులు దొంగిలించావు అనుకోండి, నువ్వు రిచ్ అవుతావు. లేకపోతే ఇలాంటి పనులు చేస్తే కొన్ని కోరికలు తీరుతాయి. కానీ అసలు ఎలాంటి గ్రాటిఫికేషన్ లేకుండా, అంటే ఎలాగూ నువ్వు తృప్తి పడగలిగిందంటూ ఏమీ లేకుండా నువ్వు చేసిన తప్పు అంటే ఖచ్చితంగా నీ ఫాలెన్ నేచర్, అంటే నీ పడిపోయిన స్వభావాన్ని తెలియచేస్తుంది. అందుకే ఆ విషయమై ఎక్కువ పశ్చాత్తాపడినట్టుగా కనిపిస్తామని. చాలాసార్లు మనం కూడా అంతే, దాంట్లో మనకు వచ్చే మేలేం ఉండదు, దాంట్లో మనకి కడుపు నిండేదేం ఉండదు, దాంట్లో మనకి తృప్తి పొందేదేం ఉండదు. కానీ చాలాసార్లు అనేకుల మీద అసూయ, పగ, ద్వేషం చూపిస్తూ ఉంటాం ఫర్ నథింగ్ కదా. వీటి విషయాల్లో కూడా మనం చాలా చాలా జాగ్రత్త, అప్రమత్తత కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తాం. కాబట్టి శరీరం మనకు ప్రధానమైన విరోధి. లోకం, సాతానుడు బయట ఉన్నవారు కదా, బయట నుంచి పడే దొంగలాళ్ళు. శరీరం ఇంట్లో దొంగ, ఇది చాలా భయంకరం కదా. ఇంట్లో దొంగని చేయించడం చాలా చాలా కష్టం. కాబట్టి విశ్వాస జీవితంలో శరీర విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తత కలిగి ఉండాలి. దేవుని వాక్యంలో అనేక చోట్ల శరీరాన్ని జయించాలంటే ఏం చేయాలో చెప్పబడింది. రోమా 8:3 చెప్తాడు, మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి అంటాడు. రోమా 8:3. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మనయందు ఏం చేయాలట? శరీరమును అనుసరించక ఆత్మను అనుసరించి నడుచుకోవాలట. అలాగే రోమీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరేచ్ఛలు నెరవేర్చకుండా ఉండాలంటే ఏం చేయాలట? ఆత్మానుసారంగా నడుచుకోవాలట. వాక్ అకార్డింగ్ టు స్పిరిట్. అదొకటి మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మరొకటి మనకు బాగా తెలుసు కదా, శరీరం ఎక్కడ ఎదురొచ్చినా ఏం చేయాలా? పోయినసారి కూడా చెప్పుకున్నాం మనం కదా, అపవాదినైతే ఎదిరించాలి, శరీరాన్ని అయితే పారిపోవాలి కదా. తిమోతిని అన్నాడు, నీవు నీ యవ్వనేచ్ఛల నుండి పారిపో అన్నాడు. కొరింథీ వారిని అన్నాడు, జారత్వం దూరంగా పారిపోండి అన్నాడు. విగ్రహారాధన నుండి పారిపోండి అన్నాడు. యోసేపు ఏం చేశాడు? పారిపోయాడు కదా. కాబట్టి శరీరాన్ని జయించాలంటే అది మనల్ని ఎక్కడ పరిశోధిస్తుందో ఆ స్థలం నుంచి పారిపోవాలి. అలాగే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినడలా చావలసిన వారు ఇందురు కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించదరు. ఏం చేయాలట? శారీరక క్రియలని చంపాలట కదా. టు మోర్టిఫై, చంపేయాలి. అలాగే గలతీలకు రాసిన పత్రిక 23-24 వచనాలు చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనం. ఇట్టి వాటికి
విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఏం చేయాలట? సిలువ వేయాలట. అక్కడేమో ఏమన్నాడు? చంపాలి అన్నాడు. ఇక్కడేమన్నాడు? సిలువ వేయాలి. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా ఎవ్రీ సింగిల్ డే హీ హ్యాస్ టు క్రూసిఫై ది సిన్ఫుల్ డిజైర్స్ అండ్ ది సిన్ఫుల్ యాక్ట్స్ ఆఫ్ ఫ్లెష్. వాటి నుంచి దూరంగా పారిపోవాలా? వాటిపైన వాటిని చంపేయాలా? అలాగే వాటిని సిలివేయాలి. వాటికి సమీపంగా ఉండకుండా ఉండటం కొరకు ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అరే ఈరోజు చంపేశాను ఇక దిగులేదు అనుకోవటానికి లేదు కదా. ఈరోజు చంపితే మళ్ళా రేపు ప్రత్యక్షం అవుతుంది ఇది. కాబట్టి ఒకసారి చంపితే పోయేది కాదు ఇది. ఏం చేయాలా? ప్రతిరోజు చంపాల్సిందే. ఎవ్రీ సింగిల్ డే యూ హ్యావ్ టు మోర్టిఫై ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్. ఏ రోజు కారోజు ప్రతిరోజు ఉదయాన్నే మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, లార్డ్ గివ్ మీ ద విక్టరీ ఓవర్ ఫ్లెష్ ఫర్ దిస్ డే. ఈ దినానికి శరీరం పైన నాకు జయం అనుగ్రహించు అని ప్రతి ఉదయం ప్రార్థన చేయాలి. ఒకవేళ నువ్వు జయిస్తే ఆ సాయంకాలం, దేవా నీవు నాకు జయం అనుగ్రహించావయ్యా, నీకు వందనాలు అని దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. అది ఎప్పటి వరకు కొనసాగించాలా? మరణం వరకు కొనసాగించాలి. మన జీవితంలో ఆత్మీయంగా మనం ఎదుగుతూ ఉండొచ్చు కదా, కానీ అదే సమయంలో ఈ పాతది ఎప్పుడైనా ప్రత్యక్షం అవ్వచ్చు. ఎప్పుడు ప్రత్యక్షమైనా అది అత్యంత భయంకరంగా ఉంటుంది. దాని విషయమై మనం జాగ్రత్త కలిగి ఉండాలి. విశ్వాస జీవితంలో ఈ 3 శత్రువుల్ని మనం అధిగమిస్తే నిజంగా మనం జయకరమైన క్రైస్తవులంగా మనం ఉండగలం. దేవుడు అలాగూ మనలో ఒక్కొక్కరిని బలపరిచి నడిపించును గాక.